మరణాత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని గతించిన వారం నుండి నేటి వారం వరకు ఆయన రెక్కల చాటున కాపాడి మరి యొక్క నూతన దినమును ప్రభు మనకి దానముగా ఇచ్చి నేటి దినము ఆయనను వాక్యం ద్వారా మరి గణపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నేటి ప్రత్యేక దినముగా ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ పరిశుద్ధ వాక్యమును ప్రభా ధ్యానించిన ఏంటుండగా అల్పుడనైన నన్ను మరుగుపరిచి నీవే నీ ప్రియబిడల అంతరంగమునకు కావలసిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించమని, వినగలిగే చెవిని భద్రం చేసుకోగలిగిన హృదయమును దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము గాని మనం చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో అధికంగా దేవుడు మనతో మాట్లాడిన వాక్యాలు కానీ చూసినట్లయితే భయపడకుడి, భయపడకుడి. విశ్వాసులకు కానీ మరి ఆయన చిత్తమును ముందు జరిగించుచున్న బిడ్డలకు కానీ భూమి మీద ఏమైనా శ్రమ కలిగినప్పుడు సాటి విశ్వాసులుగా మన వాక్యం ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉంటాం. దేవుని వాక్య గ్రంథమును భయపడకుడి, భయపడకుడి, భయపడవద్దు. మనకు చిన్న శ్రమ కలిగింది అనుకోండి, వారికి ధైర్యం చెప్తాం, భయపడవద్దు, భయపడవద్దు అని. వారికి కలిగిన సకల భయముల నుంచి వారిని విడిపించే వారమై ఉంటాము, ధైర్యపరిచే వారమై ఉంటాము. కానీ ఇక్కడ ఈ మాట కానీ చూసినట్లయితే ప్రత్యేకంగా భయపడుడి, భయపడుడి అన్న మాట ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి కొన్ని విషయాలు, ప్రతి విషయం కూడా ప్రభు ఏ రీతిగా మాట్లాడాడో ఆ రీతిగా మనం ధ్యానం చేసుకునే వారమై ఉంటాం. కానీ ఈ మాటను కూడా ఇక్కడ మనం భయపడుడి అని సెలవిచ్చిన మాటను కూడా మనం ఇక్కడ ఏ సందర్భంలో దేవుడు భయపడమన్నాడు? మనుషుల్ని భయపడమన్నాడు. అవును, కొన్ని సందర్భాల్లో దేవుడు భయపడమన్నాడు. ఒక్కొక్క సందర్భంలో దేని విషయమై అంటే ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి. మనుషులు అనుకుంటూ ఉంటారు, శ్రమ ఎప్పుడు వచ్చినా ఈ శరీరము ఉన్నంత కాలమే ఈ శరీరముతోటి శ్రమ అయినా కష్టమైన సౌఖ్యమైన అనుభవిస్తాం అనుకుంటారు. రెండవది ఏంటంటే మరి వయసు ఉండగానే అన్ని అనుభవించాలి అనుకుంటూ ఉంటారు. మూడవది ఏంటంటే శరీరములో బలం ఉండగానే చూడవలసినవి, తినవలసినవి, అనుభవించవలసినవి అన్ని కూడా అనుభవించేయాలి, అదే జీవితము అనుకుంటూ ఉంటారు. కానీ అది జీవిత తాత్పర్యము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఈ దేహము నశించిన తరువాత ఈ దేహమును ఈ ఆత్మను కూడా నరకములో పడవేయువాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మొట్టమొదటిగా మనుషులైన వారు, విశ్వాసులైన వారు గుర్తుంచుకోవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి. వారి క్రియలు, మనుషులు ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని సెలవిచ్చి మరణమును గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో అంటూ ఉంటాడు. ఒకసారి మరి వారి క్రియలు వారి వెంట పోతున్నాయి. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో మనం ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళం అనుకుంటూ ఉంటాం, కానీ మనం చేసిన క్రియలన్నిటితోటి ఈ ఆత్మ మరలా పర సంబంధమైన శరీరము ధరించుకొని ఈ రెండిటికి మరి తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకు భయపడాలి. నరకములో పడవేయగలిగిన దేవునికి మనం భయపడాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనములుగా చూసినట్లయితే చూడండి, ఒక మాట ఉంటుంది, నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో అన్యులైన వారు మరి క్రీస్తు ప్రభు యొక్క వారసత్వంలోనికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు మరి ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులైన వారికి తీసుకొని వచ్చిన ఆ రక్షణ భాగ్యమును వారు పోగొట్టుకున్నప్పుడు, వారు గుర్తించక ఉన్నప్పుడు
వారు విశ్వసించక ఉన్నప్పుడు అన్యులమైన మనము ఆ యొక్క వారసత్వంలోనికి వచ్చాము. ఆ వారసత్వాన్ని బట్టే నీవు మరి ఆ వారసత్వాన్ని నిలుపుకొనడానికి నీవు భయపడాలి. అంటే కొన్నిసార్లు మనకి నమ్మి కొన్ని టాస్క్లు మనకి ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనలను విశ్వసించి మన పై అధికారులే కానీ మనతో ఉన్నవారే కానీ కొన్ని వాల్యుబుల్ పనులు మనకు అప్పచెప్పినప్పుడు కొన్ని మరి బాధ్యతమైన స్థితిగతులు మనకు అప్పచెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఉండవలసిన దానికంటే కూడా మోర్ కాషియస్గా ఉండి అప్పచెప్పబడిన టాస్క్ యావత్తు సంపూర్ణం చేసే వరకు కూడా చాలా 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 ఎలర్ట్గా ఉంటాం. అదే మాట ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో అంటూ ఉన్నారు. ఇక్కడ 2 ఒలీవ చెట్లను అక్కడ చూపిస్తూ ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి కానీ చూసినట్లయితే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఉన్నావు. 2 ఒలీవ చెట్లను చూపిస్తున్నాడు. ఒకటి శ్రేష్టమైన ఒలీవ చెట్టు, రెండవది కొండ ఒలీవ చెట్టు. మనం చూస్తూ ఉంటాం అనేకమైన వృక్ష జాతుల గురించి అధ్యయనం చేసినప్పుడు రెండు మరి స్థితి జాతులు మనం చూస్తూ ఉంటాం. ఒకటి మరి శ్రేష్టమైనది, 2 కొండ. ఉదాహరణ, మనము నిత్యము చూసే ఒక మల్లె పొద చూసిన, మల్లె తీగ చూసిన, లేకపోతే నిరంతరము మన వంటకాలలో ఉపయోగించే ఒక మరి చక్కటి ఔషధ గుణాలు కలిగిన కరివేపాకును చూసిన, వీటిని అంటాం. 2 రకాలు ఉంటాయి. కొండ మల్లె అంటే, రెండవదేమో నార్మల్గా పరిమళించేది. మొదటిగా ఈ యొక్క అలాగే ఒలీవ చెట్టు కూడా ఉందట. కొండ ఒలీవ చెట్టు ఉన్నది మనకి ఇందులో కొత్తగా మనం చూస్తూ ఉన్నాం. ఒలీవ చెట్టు అనేది మనకి బాగా తెలుసు. ఒలీవ చెట్టు చాలా శ్రేష్టమైందని తెలుసు. ఒలీవ చెట్టు యొక్క కంపారిజన్ చాలా విలువైందని మనకి తెలుసు. ఒలీవ చెట్టుకున్న ఔన్నత్యం అంతా కూడా మనకు తెలుసు. అయితే ఇందులో కొండ ఒలీవ కూడా ఉన్నది అని పౌలు గారు రాస్తున్నారు రోమిలకు రాసిన పత్రికలో. కొండ ఒలీవ చెట్టు అంటే అన్యులను దేవుడు ఏర్పాటు చేసుకొని మరి ఇశ్రాయేలు సంతతి పోగొట్టుకున్న ఆ యొక్క కొమ్మలు అవి కోల్పోయిన ఆ స్థితిని అక్కడ విరిచివేయబడినప్పుడు, దేవునిలో అస్థిరులుగా ఉన్న వారు ఆ స్థితి పోగొట్టుకున్నప్పుడు, అపనమ్మికతో అవిశ్వాసముతో ఆ స్థితి పోగొట్టుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తుంటే కొన్ని కొమ్మలను విరిచేశాడట. శ్రేష్టమైన ఒలీవ చెట్టులు, అది శ్రేష్టమైనది అని కూడా చూడకుండా విరిచివేయబడినవి. అయితే ఆ విరిచివేయబడిన ఆ యొక్క ప్రదేశంలో కొండ ఒలీవ చెట్టు యొక్క కొమ్మలను తీసుకుని వచ్చి వాటికి అంటు కట్టాడట. అంటు కట్టి అక్కడ ఉంచినప్పుడు ఇది వేరు ఎంత శ్రేష్టత కలిగి ఉన్నదో అదే శ్రేష్టత ఈ కొండ ఒలీవ కూడా కలిగి అక్కడి నుంచి ఎదుగుచూ ఉందట. ఆ చెట్టు మీదే ఎదుగుచూ ఉందట. ఏమంటాడంటే, వేరు శ్రేష్టమైనది అయినందువల్ల దాని కొమ్మలు కూడా శ్రేష్టమైనవి అంటూ ఉంటాడు. అలా అంటు కట్టబడిన ఈ స్థితిని బట్టి అంటూ ఉంటాడు ఆయన అక్కడ. మరి రోమిలకు రాసిన పత్రిక 11:20లో, నేను అంటు కట్టబడిన నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి నీవు చెప్పుదు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. విరిచివేయబడిన వారు దేనివల్ల విరిచివేయబడ్డారట? అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి విరిచివేయబడ్డారు ఆ శ్రేష్టమైన ఒలీవ చెట్టు నుంచి. మరి నీవైతే గర్వింపక భయపడము. అక్కడ నిలిచిన ప్రదేశాన్ని బట్టి గర్వింపక భయపడము అని స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అన్యులుగా మనకి దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణ స్వాస్థ్యము ఏర్పాటు యూదులైన వారు పోగొట్టుకున్నప్పుడు దేవుడు మనలను ఆ వరుసలో నిలబెట్టిన వాడై ఉన్నాడు. కాబట్టి నిలబెట్టబడిన ఆ స్థితిని బట్టి మనం గర్వింపక నీవు భయపడము. నిత్యము దాన్ని కాపాడుకోవడానికి నువ్వు భయపడాలి. ఆ స్థితిని కొనసాగించడానికి నువ్వు భయపడాలి. ఆ పరిశుద్ధ అలంకారమును, ఆ పిలుపునకు లోబడి జీవించడానికి నువ్వు భయపడుతూ జీవించాలి. ఎవరికంటే లోకానికి కాదు, కానీ దేవునికి నువ్వు భయపడుతూ జీవించాలి. అందుకే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8:35 అంటూ ఉంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇటువంటివి అన్నీ కూడా ఒక వ్యక్తికి సంభవించినప్పుడు వాటన్నిటి నుంచి మనను కాపాడుకుంటూ మన స్థితిని అక్కడ భయముతో కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఎందువల్ల అంటే, ఇదిగో ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగలిగిన వాడు ఆయన.
ఇక రెండవదిగా చూసినట్లయితే 1 పేతురు 1:17 అంటూ ఉంటాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. ఈ సంగతి ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఈ గడవరి దినాల్లో మరింత స్పష్టంగా గ్రహించవలసిన వాడై ఉన్నాడు. పరదేశులము, యాత్రికులమై ఉన్నాము కాబట్టి మరి బ్రతికి ఉన్నంత కాలము మీరు పరదేశులైనంత కాలము భయపడుచు, ఎవరికి భయముతో మనం ఏం చేయాలి? గడుపుడి. ఎవరికి భయముతో? దేవునికి. ఇందాక చెప్పాడు కదా, ఆత్మను దేహమును కూడా నరకంలో పడవేయగలిగిన దేవునికి భయపడాలి. ఈ భయం అన్నది లేకపోతే చాలా విషయాల్లో నరులు పదము తప్పిపోతూ ఉంటారు. బిడ్డలైన వారికి, పెద్దలైన వారు హెచ్చరించేటప్పుడు, వారు దండించేటప్పుడు కానీ ఒక మాట అంటారు, భయం లేదు వీడికి, అసలుకి భయం లేదు అని. కొన్ని విషయాలను గురించిన భయం ఎప్పుడైతే వారికి ఉందో ఆ విషయాలు వారు ముందుకు కొనసాగించడానికి, ఆ విషయాలకి వారు దూరంగా ఉండడానికి, వారు నిలబెట్టుకోవడానికి వారు కొనసాగుతూ ఉంటారు బిడ్డలైన. అలాగే విశ్వాసి కూడా కొన్ని విషయాలు హెచ్చరింపబడుతూ ఉండాలి. భయం లేని స్థితి, అది నీ మనసు కోల్పోయినప్పుడు దేవుని గుర్చిన భయం ఉండాలి, వాక్యమును గుర్చిన భయం ఉండాలి, ఆయన తీర్పు తీర్చువాడన్న భయం ఉండాలి. ఇదిగో ప్రకటన గ్రంథములో ఆయన మరి నరులైన వారికి హెచ్చరించిన హెచ్చరికలన్నీ సమకూడే కాలము జరుగుచున్నది, వచ్చుచూ ఉన్నది, అందులో ప్రవేశించి ఉన్నాము అన్న సంగతి మొట్టమొదటిగా విశ్వాసి ఎరిగినవాడు, గుర్తించిన వాడైనప్పుడు ఆటోమేటిక్గా దానికి భయముతో కొనసాగించేవాడై ఉంటాడు. విద్యార్థులైన వారు ఆయా కాలాల్లో చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. వేరే మరి పరీక్షలకు వచ్చే సమయానికి పరీక్షలు వచ్చేసినాయి, పరీక్షల దగ్గరికి వచ్చేసినాయి, చాలా మరి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. భయముతో ఎంత సమయం అయిపోయింది, ఇలా టైం వేస్ట్ అయిపోయింది అని ఆ సమయము, ఆ పరీక్ష సమయము దగ్గరికి వచ్చే కొద్ది ఎంతో భయముతోటి వారు ఏం చేస్తారంటే ఆ పరీక్షలను ఎదుర్కొని అందులో విజయం సాధిస్తారు. ఎవరు విజయం సాధిస్తారంటే ఎవరైతే భయపడ్డారో సమయమును గూర్చి, జాగ్రత్తను గూర్చి, సద్వినియోగపరచుకునే విధానాన్ని గూర్చి, ఎవరైతే అవి ఉన్నాయని గుర్తెరిగి వాటి కొరకు సిద్ధపడుచు ఉంటారో వారికి భయం కలుగుతుంది. ఎవరికైతే భయం కలిగిందో వారు ఆ భయమును జయించడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎవరైతే సిద్ధపడ్డారో వారు అందులో విజయం సాధిస్తారు. వేరే భయం లేని వారు చాలా ధైర్యంగానే ఉంటారు, మొండిగానే ఉంటారు, వెళ్తారు, రాస్తారు. వేరే ఈ సంతోషము, ఈ తీర్పు ఎప్పుడు మనకు తెలుస్తుందంటే ఆ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంటాయి. అయ్యో నేను అప్పుడు సద్వినియోగపరచలేదు, అప్పుడు నేను సరిగా ఉపయోగించుకోలేదని విజయం పొందకపోతే బాధపడేవాడే ఉంటాడు. అలాగే ఈ యొక్క మనుగడలో దేవుడు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, మానవునికి భూమి మీద తను అనుగ్రహించిన శరీరముతో అతనికి ఇచ్చిన ఆయుష్కాలంలో చేసిన కార్యములను బట్టి దేవుడు పరలోకమందు తీర్పు తీర్చేవాడై ఉంటాడు. ఆ తీర్పు తీర్చు దినము సమీపమవుతున్నదని నీవు గ్రహించుచున్న కొద్దీ, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అవి ప్రత్యక్షంగా కార్యముల ద్వారా నరుడు గ్రహించే దినాల్లోనికి మనం వెళ్ళిపోయాం. జరుగుతున్నవేవి ఈ దినాలు కానీ చూస్తున్నట్లయితే, మరి ఈ కరోనా దినాలు, ఈ వ్యాధి దినాలు చూస్తున్నట్టే ఒకదాని మీద కాదు, ఒక దేశం మీద కాదు, ఒక ప్రాంతం మీద కాదు, సర్వ ప్రపంచము సర్వభూతలమును కమ్మేసిన ఈ యొక్క వెరీ సాధారణమైన చిన్న వైరస్ వణికిస్తున్నది. నరుని యొక్క జీవితాన్ని యొక్క అనిశ్చితాన్ని అది బయలుపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి సమయంలో నీ యొక్క మనసు శాశ్వతమైన దేవుని రాజ్యము వైపు, చిత్తము వైపు నువ్వు తిరగవలసిన వాడు, గ్రహించవలసిన వాడవై ఉన్నావు. అగ్రహింపే ఆ సమయము, అగ్రహింపే సిద్ధపాటునిస్తుంది, అగ్రహింపే నేను సిద్ధపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు మీరు పరదేశులై ఉన్నంతకాలం. భూమి మీద మనుషులందరూ కూడా పరదేశులే. ఈ పరదేశులన్న పాట ఏదో చివరి రోజు పాడే పాట కాదు, ఇది బ్రతికినంతకాలం. అందుకే ఇశ్రాయేలీయుల యొక్క జీవితం అంతా ఒక యాత్ర ద్వారా దేవుడు మనం చూపించాడు. ఆ యాత్ర అన్న సంఘటనలో, ఆ యాత్ర దినాల్లో జరిగిన ప్రతి సంఘటన మన జీవిత కాలంలో జరుగుతూ ఉంటుంది. ఒక వాక్యము ప్రస్తావించినప్పుడు మనిషి జీవితమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో జరిగిన ప్రతి సంఘటన ఎక్కడో చోట మన యాత్రలో, మన జీవితంలో కోయిన్సైడ్ అవుతుంది. అందుకే మనుష్యులు యాత్ర చేయుచున్నవారు ఒక గమ్యానికి చేరవలసిన వారై ఉన్నారు. అలాగే జీవించినంత కాలము నువ్వు గమ్యానికి కోసం
ప్రయాణం చేస్తున్న వాడవే. మరి అందుకంటున్నాడు ఇక్కడ 1 పేతురులో అంటున్నాడు, పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. ఆయా ప్రదేశాల్లో నూతనంగా వెళ్ళిన బిడ్డలైన వారు ఏం చేస్తూ ఉంటారంటే, నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కంపెనీ యాజమాన్యం కానీ మరి ఉద్యోగులు కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్ళి కొంత బాధ్యతమైన పని అప్పచెప్పబడినప్పుడు వారు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఆ ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పని అప్పచెప్పబడిందో ఆ పనిని మాత్రము సంపూర్ణం చేయడానికి మొట్టమొదటిగా చూస్తారు. కానీ కొత్త ప్రదేశానికి వచ్చాము, ఇక్కడే ఉంది, అక్కడే ఉంది, ఇదే ఉంది, అదే ఉందని మన సొంత ప్రదేశంలో ఉన్నట్టుగా వాళ్ళు ఆ ప్రదేశంలో ఉండలేరు. తర్వాత మనం ఎరిగిన ప్రదేశంలో బాగుగా మనం సంచరించిన ధైర్యంగా మసిన రీతి యాత్ర చేయించున్న ప్రదేశాల్లో మార్గ మధ్యలో ఇక్కడ చాలా బాగుందని ధైర్యంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోరు. ఎందుకంటే ఏ ప్రదేశంలో ఏమి పొంచి ఉన్నదో, ఏ యొక్క ప్రదేశంలో ఎంత లోతు ఉన్నదో, ఏ ప్రదేశము ఎటువంటిదో హానికరమైందో అది స్థానికంగా ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది, కానీ యాత్రికుడిపై వచ్చిన నీకు తెలియదు. ఈ భూలోకము ఎవరికి కూడా మరి శాశ్వతమైనది కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకొనకూడదు. అందుకే అంటున్నాడు పౌలు గారు, సైనికుడెవడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఇహలోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దండులో చేర్చుకున్న దేవుణ్ణి, ఆయన వారసత్వంలోను ఎన్నికలోను ఇన్ని ఉంచిన దేవుణ్ణి, పిలిచిన దేవుని యొక్క ఉద్దేశమును చిత్తమును నెరవేర్చాలని స్థితితో ఆయన సంతోష పెట్టాలని ఇహలోక సంబంధమైన జీవన వ్యాపారము. మరి ఇహలోకంలో ఉన్నదంతా కూడా జీవన వ్యాపారమే. నేత్రాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, జీవపుడంబము. ఆకర్షణ ఏంటంటే కొన్నిసార్లు ఆకర్షణ దానికి సత్యానికి ఉన్న తేడా ఏంటంటే, సత్యము మనకు తెలుసు, అది నాశనం వైపుకి నడిపిస్తుందన్న రిజల్ట్ నీకు తెలిసినప్పటికీ నేత్రాకర్షణ ఏం చేస్తుందంటే, ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి వెళదాం, ఏంటో చూసొద్దాం. ఇది నేత్రాకర్షణ. ఇలాగా మనల్ని ఏం చేస్తుందంటే, ఈ నేత్రాలు మొట్టమొదటిగా పురిగొల్పి నీవు పాపమును కూర్చిన ధైర్యమును నీకు అనుగ్రహించి లోకానుసారమైన ఆశను రుచి చూపించి నేనేం చేస్తాయంటే, అదిగో పరదేశం అన్న సంగతి మర్చిపోయి, నీ ప్రయాణం సంగతి మర్చిపోయి నీవు ఏం చేస్తూ ఉంటావంటే, ఆ యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకొని పోయి సకల విధములైన అన్ని విషయాలలో నువ్వు దేవునికి దూరముగా అయిపోయి నువ్వు పరదేశం అన్న సంగతి మర్చిపోయి ఇదిగో లోక నివాసుల వలె లోకంలో కలిసిపోయేవాడుగా ఉంటూ ఉంటావు. దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు. అందుకే దేవుడు ఏంటంటే పక్షపాతం ఉండదు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో తీర్పు తీర్చేటప్పుడు కూడా ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడు. తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక ఆయన పక్షపాతం లేనివాడని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కదా. తర్వాత క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీరుస్తున్నాడని అని కూడా మీకు ఎరుగును కదా. బైబిల్ గ్రంథం అంత ఏంటంటే, చివరి హెచ్చరిక దినాల్లో మనం తెలిసిన దాన్ని, ఎరిగిన దాన్ని, విన్న దానిని ఒక్కసారి నీకు రిమైండ్ చేస్తూ ఏమి నువ్వు విన్నావో దానిని ఆచరణలో పెట్టమని ఈ యొక్క కడవరి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెచ్చరిక అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరచుట, హెచ్చరిక అన్నదాన్ని ఖాజరు చేయుట విశ్వాసికి మరి యోగ్యత, మంచిది, ఔన్నత్యం. కొన్నిసార్లు హెచ్చరికలు కానీ మనకు లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇంకా హెచ్చరిక రాలేదు కదా, ఇంకా తెల్లవారలేదు కదా, ఇంకా చాలా సమయం ఉంది కదా, ఇలాగా నరులైన వారు ఇంకా నిద్రావస్థలోనే ఉంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిద్రావస్థలో ఉండే సమయం కాదు. కానీ నువ్వు మేల్కొని ఆత్మను మేల్కొల్పి సృష్టికర్త అయిన దేవుడు సృష్టి మీద చేయుచున్న సకల విషయములలో ఆయన భూమి మీదకి వచ్చుచున్నాడన్న సంగతి నువ్వు గుర్తెరిగి నీవు ఆత్మను సిద్ధపరచుకోవలసిన వాడువు, ఆయనకు భయపడవలసిన వాడు. భయము. అందుకే భయం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఏ పని చేయాలో ఆ పని చేయడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, అడుగులు వేయిస్తూ ఉంటుంది. దేవుడు చాలా విషయాల్లో భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం విశ్వాసికి చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు భయపడవు. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడు. కానీ అసలు దేహాన్ని చంపేవారికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది భూ సంబంధమైన ఏ శోధనైనా దేహానికి సంబంధించిందని దీనికి నువ్వు భయపడకు. కానీ మరణించిన తరువాత ఆత్మను దేహమును కూడా
మరలా దేహమును కూడా నశింపజేయగల వానికి ఈ శరీరముతో అనుభవించే బాధ కొంతకాలము, కానీ దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆత్మలు అనుభవించే బాధ శాశ్వత కాలం. అక్కడ అంటారు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితిని తప్పించుకోవడానికే ఇక్కడ అంటున్నాడు, భయపడము. కొన్నిసార్లు భయపడాలి. నువ్వు ఎన్నుకున్న రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, అన్యుల వరుసలో నుంచి, ఏర్పాటు జన్మలో నుంచి తీసివేసి అన్యులుగా నిన్ను పిలిచి నీకు ఇచ్చాడు రక్షణ. నిజమే. అందుకే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఇది బయలుపడినందుకే ధన్యత నీకు చాలా. ఎందుకంటే ఇది ఔన్నత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, నిజమైనది. పౌలు గారు అంటారు, మేము అభూత కల్పన కథలతో మీకు చెప్పట్లా, కల్పన చెప్పట్లా, విచిత్రమైన కల్పన కథలు మీకు చెప్పట్లేదు, మా ఊహా చిత్రాలతో మీకు చెప్పట్లేదు. మేము ఏది విన్నామో, ఏది కనులారా చూచామో, ఏది మా చేతులు తాకి చూచానో, ఏది మా హృదయం గ్రహించనో అదే మేము మీకు బోధిస్తున్నామంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అన్నది దేవుని సృష్టికర్త అయిన సృష్టి, యావత్తు సృష్టి ఆయన ఒక ప్రాంతమునకు, ఒక ప్రదేశమునకు, ఒక దేశమునకు దేవుడు కాదు కానీ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క వాక్కును మనం వినుచున్నప్పుడు, ఆయన కొన్ని సంగతులు మనకి హెచ్చరించినప్పుడు మనం దాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అందుకే అందులో భాగంగా ఆయన అంటూ ఉన్నాడు, 1 పేతురు 2:17 అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడి రాజును సన్మానించుడి. అందరినీ సన్మానించుడి. అందరినీ. నీకు నీవే అని గొప్ప అనుకోవద్దు ఎప్పుడు కూడా. ప్రతి వారిని నువ్వు సన్మానించు, సహోదరులను ప్రేమించు. అసలు ఈ మాట ఎవరు ప్రేమ విషయమై కానీ, సహోదర ప్రేమ విషయమై కానీ, వ్యక్తిత్వ విషయమై కానీ బైబిల్ చెప్పినంత స్పష్టంగా ఏది కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇది పండితునికి అర్థమవుతుంది, పామరుడికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వీరిద్దరిని కలుగజేసిన వాడు దేవుడే. వీరిద్దరికి ఉన్న మనసు, హృదయము, హృదయ స్థితి ఒకటే. అందుకంటున్నాడు, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. రాజును వాట్ ఎవర్ హీ మే బి, హూ ఎవర్ హీ మే బి, రాజు ఎవరైనప్పటికీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు నువ్వు సన్మానించాలి అంతే. నిజంగా బైబిల్ మనకి చాలా విధులు నేర్పించింది. బహుశా చాలామంది అనుకోవచ్చు, క్రైస్తవుని యొక్క ప్రేమ కానీ, క్రైస్తవుడు ఎదుట వ్యక్తిని సన్మానించే విధానం చూసి అనుకోవచ్చు, వీరు ఏం చేయలేరు అని. ఎదుటి వారి యొక్క వ్యక్తి యొక్క ప్రేమను చులకనగా చూసే ప్రపంచంలో మనం ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు మనకు బోధించిన బోధ చాలా ఉన్నతమైనది. అది అనుసరించే విశ్వాసి ఉన్నతమైన మార్గంలో నడుచుచున్నవాడు. అందుకే భూ సంబంధమైన మనుషులే కాక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని ఆయన బోధించింది మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితంలో ఆచరించే వారమైన. అందుకే ఇక్కడ అంటున్నాడు, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి. దేవునికి భయపడాలి. ఇంతవరకు దేవుడు మనకి ప్రేమమయుడిగానే తెలుసు, ప్రేమించేవాడని తెలుసు, క్షమించేవాడని తెలుసు. కృపాకాలంలో మనం ఉన్న కృప ద్వారా రక్షింపబడ్డాము. ఏర్పాటు ఇశ్రాయేలీయులైన వారు పోగొట్టుకున్న ఆ ఏర్పాటులోనికి అన్యులుగా మనం వచ్చి ఉన్నామని మనం ఎరిగి ఉన్నాము. అయితే దాన్ని కొనసాగించే దేవునికి మనము భయపడవలసిన వారమై ఉన్నామని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభు శిష్యులైన వారికి హెచ్చరించిన ఈ హెచ్చరిక ఫ్రూట్ఫుల్నెస్ మనకి ఎక్కడ కనిపించిందంటే లూకాసు వార్త 23:39-40 కానీ మనం చూసినట్లయితే, ఆయన సిలువ వేయబడినప్పుడు చివరి ఘట్టము, భూమి మీద క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న చివరి ఘట్టంలో సిలువ వేయబడినప్పుడు కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, 2 దొంగలను ఆయనతో కూడా సిలువ వేసినప్పుడు అక్కడ ఎడమ వైపున ఉన్న దొంగ అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అంటే అతనిలో ఉన్న స్థితి ఏంటంటే భయం లేని స్థితి, పశ్చాత్తాపం లేని స్థితి, లోక సంబంధమైన వాటి మీద కిందకు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న 2 దొంగల్లో ఒకరు కిందకు చూస్తున్నారు, ఒకరు పైకి చూస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా క్రీస్తు ప్రభు కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉన్నారు.
నేటి దినాన విశ్వాస సమాజం కూడా క్రీస్తు ప్రభు యొక్క కుడి వైపున ఎడమ వైపున ఉన్నవారిగా ఉన్నా. ఇక్కడ ఎడమవైపున ఉన్న దొంగ అంటున్నాడు, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎందుకంటే మమ్మల్ని రక్షిస్తే నీ వెళ్ళి నీ పని, సువార్త పని నువ్వు చేసుకోవచ్చు, మేము వెళ్ళి మా దొంగతనాలు యథారీతిగా మేము చేసుకుంటాం. కానీ వేరే కుడివైపున దొంగ అంటున్నాడు, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవును అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. దేవునికి భయపడవా. ఒక దొంగ ఒక మంచి వ్యక్తి ఇంకొక మంచి వ్యక్తికి చెడ్డ వ్యక్తికి బోధించడం వేరు. ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తికి బోధించడం వేరు. సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇద్దరు చెడ్డ వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇంకొకటి వానికి బోధిస్తున్నాడు. అతడు దొంగే, కుడివైపున ఉన్నవాడు కూడా దొంగే. ఆయన అంటున్నాడు, నీవు అదే స్థితిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా. ఇది చివరి గడియ, జీవితానికి చివరి గడియ. ఆయన రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు, పర సంబంధమైంది అని చెప్పి రెండవ వారిని గద్దించి ఆ మొదటి అడిగిన ఆ దొంగను, ఆ సిలువకు క్రీస్తు ప్రభువునకు ఎడమ వైపున ఉన్న దొంగను గద్దించి అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా. ఎండ్ మినిట్లో, చివరి సమయంలో అని చెప్పి ఒక మాట అడుగుతాడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రభువుకు అభయం ఇస్తారు, అభయహస్తం. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ బోధించిన బోధ భూమి మీద అది నెరవేర్పు క్రీస్తు ప్రభు సిలువలో దాన్ని చూశారు. అలాగే సృష్టించిన సృష్టికి దేవుడిచ్చిన నియమ నిబంధనలన్నీ కూడా పరిపూర్ణమగుచిన దినములలో మనం ఉన్నాము. కాబట్టి ఈ కడవరి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడే వారంగా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిర్లక్ష్యం కలిగి ఉన్నామా? ఇంకా సమయం ఉన్నదిలే అని కుడికిపాటు పడుచున్నామా? సిద్ధపాటు లేని వారిగా ఉన్నామా? దిద్దుబాటు లేని వారిగా ఉన్నామా? ఇక్కడ భయపడవలసిన వాడివై ఉన్నావు దేవునికి. ఆ భయము ఏమిటంటే అది నిన్ను నరకము నుంచి తప్పించే భయము. సదాకాలము అగ్ని ఆరని ఆ నిత్య అగ్నిలో పడవేయబడే స్థితి నుంచి నిన్ను నువ్వు తప్పించుకునే స్థితికి భూమి మీద ఇక్కడవరి దినాల్లో మనం సిద్ధపరచుకోవలసిన వారము, సిద్ధపడవలసిన వారము, వాక్యం ద్వారా దిద్దుకోవలసిన వారము. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయనకు భయపడాలి. అంతే. ఆయనకు భయపడితే మనం ఎప్పుడైతే ఎలా చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేసేవాడే ఉంటాడు. ఆ భయం అన్నది కానీ మనలో లేకపోయినట్లయితే విశాల మార్గమున ప్రయాణం చేసేవారు గాను చివరికి ఇదిగో ఆ విశాల మార్గమున ప్రయాణం చేసి నరకమనే ఆ యొక్క అగ్నిగుండములో ప్రవేశించే స్థితి భూమి మీద నరుడు పొందుకోకూడదు. దాన్ని దాటి ఆయన రాజ్యంలో సదాకాలం ఉండే స్థితిలోనికి ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే సిద్ధపాటు కలిగి ఉంటాడో అట్టి వ్యక్తికి మొట్టమొదటిగా కావాల్సింది దేవుని ఎడల భయము కావాలి. అట్టి భయమును లోక సంబంధమైన విషయాల మీద కాదు సుమా, నీ ప్రాణాత్మల విషయం నిమిత్తమై కాదు, భూ సంబంధమైన శరీర సంబంధమైన ప్రాణము నిమిత్తమై కూడా కాదు, కానీ సదాకాలము దేవుని రాజ్యములో మన క్రియలను బట్టి తీర్పు తీర్చే ఆ రాజ్యములో నిరంతరము కూడా ఆయన రాజ్యంలో ఉండేందుకు మనము భయముతో సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. కరెక్ట్గా ఒక్క ఉదాహరణ, విద్యార్థికున్న ఆ యొక్క పరీక్షలు సమయము, ఆ కాలంలో అతడు సిద్ధపడే స్థితి ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన వ్యాధి దినాల్లో, కోవిడ్ దినాల్లో, నరులమైన అశాశ్వతమైన రోజుల్లో మనం ఉన్నాము. ఈ రోజుల్లో మనం దేవుని ఎడల భయం కలిగి ఈ లోకానుసారమైన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కాదు సుమ, ఈ యొక్క ప్రాణం కానీ దేహంలో విడిచి వెళ్ళినట్లయితే తీర్పులోనికి తీర్చే దేవుని ముందు, అది ఎక్కడ క్రియలను బట్టి ఖచ్చితంగా తీర్పు తీర్చే దేవుని ముందు ఎక్కడ వేయబడుతుందో మనము ఎరిగిన వారమై భూమి మీద సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అట్టి సిద్ధపాటు కూడి వచ్చిన మనెల్లరకు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించి పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించి మనకి సదాకాలము ఆయనతో పాటు ఉండే శాశ్వత రాజ్యంలో నివసించేందుకు కావాల్సిన సిద్ధపాటు భూమి మీద దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. ఈ భయంకరమైన కడవరి దినాల్లో తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైన కీడు నుంచి, వ్యాధి నుంచి, ఈ భయంకరమైన కరోనా కోరల నుంచి మీరు విడిపించి ప్రభువా నీ రక్షణను, నీ యొక్క నిజ దేవస్థితిని గ్రహించగలిగిన మనసులను దయచేయండి. మమ్మను, మా పట్టణమును, మా ప్రాంతమును, మా దేశమును మీరు కాపాడండి. మీకు స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఈ కోవిడ్ మీద పోరాటం చేస్తున్న యోధులైన వారిని, ప్రభుత్వ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు సంరక్షించండి. ప్రభా వ్యాధిగ్రస్తులైన వారిని మీరు ప్రభా సిద్ధపరచండి, ఓదార్చండి, బలపరచండి, స్వస్థపరచండి. మీకే స్తోత్రాలు తండ్రి. ఎవరు ఏ విషయంలో అధైర్యపడుతున్నారో ఆ విషయంలో ధైర్యాత్మ, ఎవరు ఏ విషయంలో నీ వైపు ఆశ ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో నెరవేర్పు. అన్నిటికన్నా మిన్నగా తండ్రి నీవు తీర్పు తీర్చినప్పుడు నిష్కల్మషముగా తండ్రి నిర్దోషముగా తీర్పు తీర్చువాడవని నీ యొక్క చిత్తమునకు భయపడే జీవించగలిగిన స్థితి భూమి మీద మాకు నేర్పుమని, ఇటు ప్రత్యేకమైన దీవెనలతో దీవించమని యేసు నామమున అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, కాపుదల, సహాయము, నడిపింపు కూడి వచ్చిన మనెల్లరికూ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.